సహచరులారా, శ్రీ నారాయణ గురు ఒక శక్తివంతమైన భారత్ను కోరుకున్నారు. భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి మనం ఆర్థిక, సామాజిక, సైనిక ప్రతి రంగంలోనూ ముందుండాలి. ఈరోజు దేశం అదే మార్గంలో ముందుకు సాగుతోంది. భారతదేశం వేగంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ముందుకు పోతోంది. ఇటీవల ప్రపంచం కూడా భారతదేశ సామర్థ్యం ఏమిటో చూసింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న అత్యంత కఠినమైన మరియు నిర్ణయాత్మక విధానాన్ని ప్రపంచానికి చాలా స్పష్టంగా మరియు బలంగా చూపించింది. భారతీయుల రక్తాన్ని కార్చే ఉగ్రవాదులకు ఎక్కడ కూడా సురక్షితమైన స్థలం లేదని మనం చూపించాం. సహచరులారా, ఈరోజు భారతదేశ ప్రయోజనంలో ఏది అవసరమైతే, ఏది సరైందో దాని ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఈరోజు సైనిక అవసరాల కోసం కూడా భారత్ విదేశాలపై ఆధారపడటం క్రమంగా తగ్గిపోతోంది. మనం రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తున్నాం. దీని ప్రభావాన్ని మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూసాం. మన సైనికులు భారత్లో తయారైన ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లో మోకాళ్లపై పడేలా చేశారు. నాకు నమ్మకం ఉంది, రాబోయే కాలంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.